హాయ్ ఆల్, ఇప్పుడైతే కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కొబ్బరి వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. దూరగా ఫ్రై చేసుకోవాలి. ఏం 1 డ్రాప్ ఆయిల్ కూడా అవసరం లేదు. ఈ పచ్చి కొబ్బరి బదులు మీరు ఎండు కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఫ్లేవర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది, అంతేగాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని కూడా ఇలా వేపుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను పచ్చి కొబ్బరితోని కొబ్బరి కారం చేసి చూపించాను. అవి అయితే టిఫిన్స్లోకి సెట్ అవుతుంది. షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అదైతే చపాతీ, దోశ, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసి చూపించే పచ్చడి మాత్రం రైస్లోకి అనమాట. సో వేపుకున్న కొబ్బరి, మిర్చిని, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వాటర్ వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, పచ్చడి అయితే రెడీ అయింది. బట్ ఇలా ఫైనల్గా వచ్చేసి పచ్చి ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకునేసి అప్పడాలతో కానీ ఆమ్లెట్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట. సో రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ